పీఓడబ్ల్యూ జిల్లా అధ్యక్షురాలు నేను. ఈరోజు ఈ నెల 22న పౌరగంధాలయంలో ప్రగతిశీల మహిళా సంఘం మద్యానికి వ్యతిరేకంగా మేము సదస్సు జరుపుకుంటున్నాం. అంటే ప్రగతిశీల మహిళా సంఘం 50 సంవత్సరాల సందర్భంగా ఈ కార్యక్రమం జరుపుతున్నాం. ప్రభుత్వం ఏదైతే అంచెల వారీగా మద్యాన్ని నిషేధిస్తామని హామీ ఇచ్చిందో ఎన్నికల్లో, మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి. ఇప్పటి వరకు మద్యాన్ని రకరకాలుగా రేట్లు పెంచుతూ వీధుల్లో కూడా అమ్ముతూ వ్యాపారం చేస్తూ ఉన్నారు. అలాగే కాలేజీల్లో, స్కూళ్ళల్లో కూడా డ్రగ్స్, గంజాయి విచ్చలవిడిగా వ్యాపారం చేస్తున్నారు. యువతరాన్ని భవిష్యత్తు లేకుండా జరుగుతుంది. కాబట్టి వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకొని దీన్ని ఆపాలని, పిల్లల భవిష్యత్తును కాపాడాలని, మహిళలపై జరుగుతున్న అత్యాచారాలకు కారణమవుతున్న మధ్యాహ్నం ఆపాలని, మహిళలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం. నా పేరు లక్ష్మి. మేము ప్రగతిశీల మహిళా సంఘం. ప్రగతిశీల మహిళా సంఘం ఈ నెల 22వ తేదీన మద్యము, డ్రగ్స్, గంజాయి వ్యతిరేక సదస్సు నిర్వహిస్తుంది. ప్రగతిశీల మహిళా సంఘం ఏర్పడి 50 సంవత్సరాలు అయిన సందర్భంగా, అర్ధ శతాబ్ద వార్షికోత్సవాల సందర్భంగా వర్తమాన సామాజిక రాజకీయ అంశాల మీద విశ్లేషణలో భాగంగా ఎన్నికల కాలం కాబట్టి ఎన్నికల్లో పోటీ చేస్తున్న అన్ని రాజకీయ పార్టీలు ఈరోజు వీటన్నిటి మీద, మద్యం మీద, డ్రగ్స్ మీద, గంజాయి మీద తమ ఎన్నికల మేనిఫెస్టోలో ఏమి ప్రకటించారో వాళ్ళ యొక్క అధికారిక వైఖరి తెలియజేయమని ఆహ్వానిస్తుంది. అదే దీని మీద ఆధారపడి మహిళలందరూ కూడా ఆలోచించుకోవాలని చెప్పేసి ఆహ్వానిస్తుంది. కాబట్టి ఈ సదస్సును విజయవంతం చేయాల్సింది ఈరోజు పత్రికా విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నాం. మహిళల మీద ఈరోజు కుటుంబ హింస, సామాజిక హింస, అన్ని లైంగిక హింస, అన్ని రకాల హింసలకు కారణమవుతున్న మద్యాన్ని, డ్రగ్స్ని వీటన్నిటిని కూడా నిషేధించాల్సిన ప్రభుత్వం దీన్ని ఆదాయవనరుగా చేసుకోవడాన్ని ప్రగతిశీల మహిళా సంఘం తీవ్రంగా ఖండిస్తుంది. కాబట్టి ఈరోజు ఎవరైతే అధికారంలోకి వచ్చారో వాళ్ళంతా కూడా గతంలో ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోవాలని, అమలు చేయాలని, ఇప్పుడు కూడా ఎన్నికల మేనిఫెస్టోలో వాటిని ప్రకటించాలని, ప్రకటించడానికి కట్టుబడి ఉండాలని అసలు వాళ్ళ విశ్లేషణ చేయాలనే ఉద్దేశంతో మేము సదస్సు నిర్వహిస్తున్నాం.